రావాపురం గ్రామ ప్రజలకు మరియు ఓటర్ మహాశయులకు ముందుగా నా నమస్కారాలు. ఎందుకంటే మొన్న రావాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా ఒక యువకుడు విద్యావేత్త ఉత్సాహవంతుడైన సిద్ధవని శ్రీకాంత్ గౌడ్ గారిని, అదేవిధంగా ప్యానెల్ మెంబర్ ని అందరినీ గెలిపించి మన రావాపూర్ గ్రామ పంచాయతీని ఆదర్శంగా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోనికి మీరు ఒక మార్గం చూపించారు. అందుకని మీరు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్ లో ప్రజలందరూ వెన్నుదన్నుగా ఉండి ఒక యువకుడు, ఒక అందుబాటులో ఉన్న యువకుడు అయితే మన గ్రామాన్ని అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నమ్మకంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సర్పంచ్ అంటేనే యాక్చువల్ గా నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండి ఫోన్ కాల్ దూరంలో ఉండి వాళ్ళ రోజు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఊర్లో గ్రామంలో ప్రధాన సమస్యలైన వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఏవైతే ఉన్నాయో ఎప్పటి సమస్యలు అప్పటికి సాల్వ్ చేసుకునే పోయే ఒకడైతే గ్రామంలో సమస్యలన్నీ ఉండవు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి శ్రీకాంత్ గౌడ్ గారిని సర్పంచ్ ఎన్నుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఈ గ్రామానికి మేము చేసిన సేవే కావచ్చు, స్వచ్ఛంద సేవే కావచ్చు, మరియు ప్రభుత్వ పరంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం. మేము స్వచ్ఛందంగా మేము సొంత డబ్బులతో కూడా గ్రామంలో పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి సాయం చేయడం, పేదవాళ్ళ పెళ్లిళ్ళకు సాయం చేయడం, ఏదైనా యాక్సిడెంట్లు అవి ఇవి హాస్పిటల్ అయితే వాళ్ళకి సాయం చేయడం, మరియు ఇక్కడ గ్రామంలో దేవాలయం నిర్మాణంలో కావచ్చు ప్రధాన పాత్ర పోషించాం. అదేవిధంగా ఒక అస్తవ్యస్తంగా ఉన్న శ్మశాన వాటికను ఒక శివుని విగ్రహం ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఒక మోడల్ శ్మశాన వాటికగా సొంత నిధులతో క్రియేట్ చేసినాం. అదేవిధంగా ఎస్సీ శ్మశాన వాటికకి దహన వాటిక దింపుడు గల్లెం లేకపోతే అక్కడ కూడా సొంత నిధులతో దహన వాటిక దింపుడు గల్లెం అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామానికి ఈ గత 15-20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నో గడప గడపకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఈ సేవా గుణాన్ని చూసి ప్రజలందరూ ఆదరించి ఓట్లు వేశారు. యాక్చువల్ గా మొన్న ఎలక్షన్ లో జరిగింది ఏంటంటే మొదటి నుండి కూడా గ్రామంలో ఒక ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ విధంగా కాకుండా ఒక డిఫరెంట్ ఎలక్షన్ ను తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ అబ్బాయి ఊళ్ళో ఉంటాడు కానీ డబ్బులు లేవు, ఈయన ఏం చేయలేడు, బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులతో రాజకీయం చేసి మిమ్మల్ని ఉడగొడతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ చేసి భయభ్రాంతులు క్రియేట్ చేశారు. అయినా కానీ మేము ధైర్యం సడలించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మా సేవను చూసి మేము మా అభ్యర్థి మా